మన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ట్రైలర్ అనేది ఒకసారి 2 సార్లు వేయాలండి, అలా 3 సార్లు 4 సార్లు వేయకండి. థ్యాంక్ యూ. మళ్ళీ హలో, హాయ్, మీ అందరికి నమస్కారం. మా ట్రైలర్ మీకు నచ్చింది అనుకుంటున్నాము. ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ చేయాలి, మీ అందరిని ఎంటర్టైన్ చేయాలని ఒక బాబు అది ఇక్కడ మళ్ళీ మీ అందరికీ ఈ సినిమా నచ్చి రేపొద్దున August 7th థియేటర్లో ఈ సినిమాని ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నాను. మా టీం అందరికీ మళ్ళీ థ్యాంక్స్. ఒక బ్యూటిఫుల్ జర్నీ ఉండింది మాకు ఈ సినిమా ట్రావెల్ చేస్తున్నప్పుడు. అండ్ అదే ఆ మెమరీస్ అన్నీ ఈ సినిమాలో పెట్టి మీ అందరికి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ప్రయత్నించాం. August 7th మా ఆశ నెరవేరుతుంది, మీ అందరికి నచ్చుతుందని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చి ఇలా ఎంకరేజ్మెంట్ చేసినందుకు. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. నా కొరియన్ రాదు, నన్ను అడగండి. అదేంటండి సినిమాలో అన్ని డైలాగ్ చెప్పారు. సినిమాలో అది మీరు సినిమాలో నేర్చుకున్న డైలాగ్, మీకు బాగా గుర్తున్న డైలాగ్ ఏమైనా చెప్పాలంటే కొరియాలో? గుర్తులేదు, నిజం గుర్తులేదు అసలు. అక్కడ ఏదో మేనేజ్ చేశాను పని, నాకు అసలు కొరియన్ ముక్క రాదు నాలాగా. ఇప్పుడు నేను మేనేజ్ చేసి నేర్చుకున్న కొన్ని కొరియన్ పదాలు మీకు చెప్తాను, దాని మీనింగ్ ఏంటో మీరు గెస్ట్ చేయడానికి ట్రై చేయండి. జో ఆ హేయో. ఏంటండి జో ఆ హేయో? ఏమంటారు? గెస్ట్ చేయండి సార్. గోలానా? జో ఆ హేయో అంటే ఐ లైక్ యూ అని. ఓకే థ్యాంక్ యూ సార్. మా ఆడియన్స్ అందరి తరపు నుంచి నేను మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నా కొరియాలో. దే బ్యాంగ్ ఇయో, యు ఆర్ ఆసమ్. థ్యాంక్ యూ. అండ్ మన ఈ కొరియన్ కాంగ్రాజ్ ట్రైలర్ చరణ్ అన్న డిజిటల్గా రిలీజ్ చేస్తున్నాడు. యాక్చువల్లీ అన్న రావాల్సి ఉంది, కానీ ఆయనకి చెయ్యికి బాగాలేకపోవడం వల్ల, ఆపరేషన్ వల్ల రాలేకపోయాడు. బట్ ఆయన విషెస్ తెలియజేశాడు పొద్దున్న ఫోన్లో. థ్యాంక్ యూ చరణ్, ఐ లవ్ యూ సో మచ్. అన్న అది మాటల్లో చెప్పలేను అన్న, అది నేను అన్న ఇక్కడ మీడియా వాళ్ళు కూడా కొరియాలో ఏమైనా అడగాలంటే అడిగేయచ్చు టీంని. దగ్గరైన మన రితికా నాయక్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హలో ఎవ్రీవన్, నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరికీ ట్రైలర్ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ సచ్ ఎ లవ్లీ రెస్పాన్స్. ఈ ఫిల్మ్ చాలా ఎంజాయ్ చేసాము. అండ్ ఐ హోప్ థియేటర్లో మీరు కూడా అంత ఫన్ ఎంజాయ్ ఎక్స్పీరియన్స్ చేస్తారు అని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ టు మై డైరెక్టర్ అండ్ మై ప్రొడ్యూసర్ రాజీవ్ గారు అండ్ సాయి బాబు గారు అండ్ మై కో యాక్టర్స్ ఫర్ బీయింగ్ సచ్ అండ్ సపోర్ట్ త్రూ అవుట్ ద ఫిల్మ్. అండ్ టు మై తెలుగు ఆడియన్స్ ఎంత సపోర్ట్ అండ్ లవ్ చేశారు. సో ఈసారి చైత్ర క్యారెక్టర్తో ఐ హోప్ టు మేక్ యూ లాఫ్ అండ్ ఎంటర్టైన్ ఆన్ 7th of August. So please support and love Korean Kanak Raju, and thank you so much, and I love you all. Or Chaitra would say Khamsamida Saranghamida. రితికా నాయక్ గారు, మీకు కొరియా వచ్చు కాబట్టి నా అతి తెలివితేటలు మీ దగ్గర వాడను. సో మీకు వచ్చు కాబట్టి నాకు రాదని మీ దగ్గర ఒప్పేసుకుంటున్నాను. మా ఆడియన్స్ అందరికీ మీరు కొరియాలో ఏమైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు? సారాంగ్ అమిత సారాంగేయో, ఐ లవ్ యూ ఆల్. వాళ్ళకి కొరియా రాకపోయినా ఇంగ్లీష్లో తిరిగి మీకు లవ్ యూ టు చెప్పండి అయ్యా. థ్యాంక్ యూ సో మచ్ రితికా నాయక్ గారు. మన న్యూ ఏజ్ కామెడీ కింగ్ సత్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సత్య గారు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ట్రైలర్ నచ్చిందా? సో సినిమా కూడా ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఆయన నేను చేసిన కాంబినేషను అనంతపురం అనంతపురం లోకల్ లాంగ్వేజ్, ఆ లాంగ్వేజ్ని పట్టుకోవడానికి చాలా కష్టమైంది ఆ స్లాంగ్ని. సో ఇద్దరు కాంబినేషన్ మా కామెడీ మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారని నేను నమ్ముతున్నాను.
అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారు మేర్లపాక్ గాంధీ గారికి, మా మనోజ్ గారికి, రాజీవ్ రెడ్డి గారికి థ్యాంక్ యూ. అండ్ రితికా నాయక్, షీఈ్ ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్. అండ్ ఏం చెప్పాలి దాని గురించి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ యూ ఆల్. సత్య గారు ఉస్సుసేయో ఉస్సుసేయో నాకు వచ్చిందే కొంచెం. నేను ఈరోజు చాలా కొన్ని పదాలు నేర్చుకున్నా, నాలో టాలెంట్ అంతా బయట తీస్తున్నా. ఉస్సుసేయో అంటే మీరు ఏమనుకున్నచ్చు ఆ పదానికి మీనింగ్? ఉసు అంటే రాహా అని. కాదు, ఉస్సుసేయో అంటే నవ్వండి అని. ఉసుసేయో. ఉస్సుసేయో, మిమ్మల్ని చూస్తే మేమందరం ఉస్సుసేయో. ఉసుసేయో. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సత్య గారు.